నమస్కారం అండి. మనం ఇప్పుడు మాచిరాజు కామేశ్వరరావు గారు వ్రాసిన ఆఖరి తప్పు అనే కథను విందామా? ఆగకుండా ఐదోసారి కాలింగ్ బెల్ బజర్ నొక్కాడు శేఖర్. విసురుగా తలుపు తీసింది సువర్చల. తిన్నగా బాత్రూంలోంచే రావడమేమో చీర వంటికి చుట్టబెట్టుకుని ఉంది. ఆచ్ఛాదన లేని భుజాల మీద, వీపు మీద ముత్యాల్లా మెరుస్తున్న నీటి బిందువులు. 2 నిమిషాలు ఆగలేరా? ఏ బాత్రూంలోనో ఉంటేనే కదా తలుపు తీయడం ఆలస్యమయ్యేది. ఆ మాత్రం అర్థం చేసుకోలేరు? గిరుక్కున వెనక్కి తిరిగి బెడ్రూంలోకి వెళ్ళిపోయింది. శేఖర్ గుండెలు మండిపోతున్నాయి. ఒంట్లో రక్తమంతా బుసబుస పైకి ఎగదన్నుకొచ్చినట్టుగా ఎర్రబడ్డ మొహం. పళ్ళ బిగువున కోపం నిగ్రహించుకుని సోఫాలో కూలబడి బూట్లేసులు విప్పుకోసాగాడు. సువర్చల చీర కట్టుకుని ఫ్రిడ్జ్ వాటర్ గ్లాసులో వంపుకొచ్చింది. జోళ్లగూడులో కాక తలుపు పక్కనున్న ఆమె హీల్స్ శేఖర్ కళ్ళల్లో పడనే పడ్డాయి. ఎక్కడికో వెళ్ళినట్టున్నావు? గ్లాస్ అందుకుంటూ ఆమె కళ్ళల్లోకి సూటిగా చూశాడు శేఖర్. నేనెక్కడికి వెళ్తాను? ప్రశ్నతోనే సమాధానం చెప్పి వెళ్ళి బెడ్రూమ్లో ఉన్న డ్రెస్సింగ్ టేబుల్ ముందు కూర్చుని జడ విప్పుకుంది సువర్చల. చాచిపెట్టి ఆమె దవడ బద్దలయ్యేలా కొట్టాలనిపించింది శేఖర్కు. ఎంత తేలిగ్గా అబద్ధం చెప్తోంది. బెడ్రూంలోకి వెళ్ళి ఫ్యాన్ తోడదీసి లుంగీ కట్టుకున్నాడు. మరి నీ చెప్పులు తలుపు పక్కనే ఉంటేను? అద్దంలో సువర్చల ఉలిక్కి పట్టడం స్పష్టంగా కనిపించింది. మా అమ్మకు వ్రాసిన లెటరు పోస్ట్ బాక్స్లో వేయడానికి సందు వరకు వెళ్ళాను. చేతిలో దువ్వెన అద్దం ముందు పడేసి అర్జెంటు పని ఉన్నదానిలా వంటింట్లోకి వెళ్ళిపోయింది. చన్నీళ్లు ఒంటి మీద పోసుకుంటున్నా నిప్పులు కుమ్మరించుకుంటున్నట్లుగా ఉంది శేఖర్కి. తల పగిలిపోయే ఆలోచనలు. స్నానం అయిందనిపించి పోర్టికోలో కుర్చీ వేసుకుని ఏదో పత్రిక చేతిలో పట్టుకుని కూర్చున్నాడు. కాఫీ తాగుతారా? గుమ్మం దాకా వచ్చి అడిగింది సువర్చల. ఈరోజు కొత్తగా అడుగుతున్నావే? 2 నిమిషాల్లో కప్పులో కాఫీ తెచ్చింది. నువ్వు తెచ్చుకోలేదే? తాగాలని లేదు, లోపలికి వెళ్ళిపోయింది. కుతకుతలాడిపోయాడు శేఖర్. వేడివేడి కాఫీ సువర్చల మొహాన కొట్టాలనిపించింది. రోజు ఈ వేళకి ఇద్దరూ పోర్టికోలో కుర్చీలు వేసుకుని కబుర్లు చెప్పుకుంటూ కాఫీ తాగుతారు. ఈరోజు తను సువర్చల కోసం 2వ కుర్చీ బయటకు తేలేదు. సువర్చల తన కోసం కాఫీ తెచ్చుకోలేదు. అయినా ఏ మొహం పెట్టుకుని తన ముందు కూర్చుని కాఫీ తాగుతుంది? తను ఏ తప్పు చేయకపోతే అలా మొహం చాటు చేసుకుని తిరగాల్సిన అవసరం ఏముంది? ఎక్కడికి వెళ్ళలేదంటూ అబద్ధం ఎందుకు? ఇది అక్షరాలా నిజం. సువర్చల తప్పు చేసింది. తను ఏ పరిస్థితుల్లో అలా చేసింది? ఎందుకు చేసింది? తెలుసుకోవాలి. మాటలతో తను బయటపడదు. చాలా తెలివైంది. దొంగను దొంగతనం చేస్తున్నప్పుడే పట్టుకోవాలి. శేఖర్కి తను చూసిందంతా భ్రమైతే బాగుండు అనిపిస్తోంది. ఈ యథార్థాన్ని భరించే శక్తి తన గుండెకుందా? పిచ్చెక్కిపోతుందేమో అనిపించేలా నొప్పితో బద్దలైపోతోంది తల. తను చూసింది సువర్చలనే. తన కళ్ళు తనను మోసం చేయవు. 1000 మందిలో కూడా సువర్చల నడక పోల్చుకోగలడు తను. ఆమె బేరం కుదరక వదిలేసుకున్న ఆటోవాడు కూడా చెప్పాడు. ఆమె రైల్వే స్టేషన్ దగ్గర శివాలయంకి ఆటో మాట్లాడిందని. ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి? శేఖర్ మనసంతా చేదుగా ఉంది. మధ్యాహ్నం చూసిన మలయాళం సినిమాలోని పసందైన దృశ్యాలు ఏవీ అతని కళ్ళకి కనిపించటం లేదు. ఆ రోజు శనివారం 2 గంటలకల్లా బ్యాంక్ అయిపోయింది. గాయత్రిలో ఘాటైన మలయాళం సినిమా ఆడుతోందన్న వార్త తెలిసి ఆగలేకపోయాడు. అటువంటి సినిమాలంటే సువర్చలకి మంట. చూపించే వాళ్ళకి సిగ్గు లేకపోతే చూసేవాళ్ళకైనా ఉండాలి అంటుంది రోడ్డు మీద అటువంటి వాల్ పోస్టర్స్ కనిపిస్తేనే. అందుకే ఇంటి వాళ్ళింటికి ఫోన్ చేసి సువర్చల్ని లైన్లోకి రమ్మన్నాడు. ఇయర్ ఎండ్ దగ్గర పడుతోంది కదా, పని చాలా ఉంది, సాయంత్రం రోజులా ఇంటికి వస్తాను అన్నాడు సువర్చల మాట్లాడటానికి అవకాశం ఇవ్వకుండా ఫోన్ పెట్టేస్తూ. సినిమా పూర్తిగా ఎంజాయ్ చేసి యువతలకు వచ్చాడు. టైం 5 అయింది. మెయిన్ రోడ్డు మీదకి వచ్చాడు. హలో శేఖర్, ఇంకా ఇంటికి వెళ్ళలేదా?
టీ తాగుదాం రండి. ఆఫీసర్ అమర్నాథ్ శేఖర్ భుజం మీద చేయి వేశాడు. ఇద్దరూ ఎదురుగా ఉన్న రెస్టారెంట్లోకి వెళ్ళారు. అమర్నాథ్ దోశ తిన్నాడు. 2 ఇడ్లీలు లాగించాడు. కూల్ డ్రింకు కబుర్లు చెప్పుకుంటూ చప్పరించాడు. టీ మాత్రం తాగిన శేఖరు బిల్లు చెల్లించాడు. బై బై, సీ యూ. అన్నట్టు రేపు సండే అయినా ఇయర్ ఎండ్ వర్క్ చేయడానికి అందరం వస్తున్నాం. ప్రమోషన్కి దగ్గరలో ఉన్న మీలాంటి సీనియర్ క్లర్క్ వస్తే బాగుంటుంది. తప్పకుండా రండి అని చెప్పనట్లుగా చెప్పి శ్రీకంఠం థియేటర్ వైపు వెళ్ళిపోయాడు అమర్నాథ్. సినిమాకి హోటల్కి జేబులో ఉన్న 25 రూపాయలు ఖర్చయిపోగా ఉడకబెట్టిన వేరుశెనక్కాయలకి రూపాయి చిల్లర ఉందో లేదో చూసుకుంటూ యువతలకి వస్తున్న శేఖరు ఉలిక్కిపడ్డాడు. ఎదురుగా ఉన్న ఇంద్రలోక్ లాడ్జీ మెట్లు హడావిడిగా దిగొస్తోంది సువర్చల. తన కళ్ళని తనే నమ్మలేకపోయాడు. ఇంట్లో ఉండాల్సిన సువర్చల ఈ టైంలో లాడ్జీలోంచి యువతలకు రావడం ఏమిటి? అంతకుముందే చూసిన మలయాళం సినిమా అసభ్య దృశ్యాలన్నీ కళ్ళ ముందు కదిలి వెగటు పుట్టిస్తున్నాయి. సువర్చల పమిట చెంగుతో మొహం తుడుచుకుంటూ ఆటో బేరం చేస్తోంది. గోల్డ్ స్పాట్ కలర్ చీర తను దసరాకి కొన్నది. బేరం కుదరలేదేమో మరో ఆటో మాట్లాడుకుని వెళ్ళిపోయింది. ఆ క్షణం నుంచే శేఖర్ బుర్ర తిరిగిపోతోంది. గుండెలు మండిపోతున్నాయి. సువర్చల లాడ్జికి ఏం పనుండొచ్చింది? ఫ్రెండ్స్ ఎవరైనా కలవాలనుకుంటే తనతో పాటు రావచ్చు. పచ్చిమిరపకాయలు కొనుక్కోవాలన్నా వీధిలోకి తనని కూడా రమ్మనే సువర్చల తనకి చెప్పకుండా లాడ్జికి ఎందుకు వచ్చినట్టు? ఎడతెగని ఆలోచనలతో స్టేషన్ మీది ఓవర్ బ్రిడ్జి ఎప్పుడు దాటాడో అతనికే తెలియదు. తను అడగకుండానే సువర్చల లాడ్జికి వెళ్ళిన విషయం చెబుతుందని ఏదో మూల ఆశ. అయితే ఇంట్లోకి వచ్చిన 1/2 నిమిషంలోనే ఆ ఆశ ఆవిరైపోయింది. తను ఉత్తరం పోస్ట్ చేయడానికి తప్పించి ఎక్కడికి వెళ్ళలేదని చెప్పేసింది సువర్చల. నాకు ఆకలిగా లేదు, మీరెప్పుడు వడ్డించమంటే అప్పుడు వడ్డిస్తాను. తలకి అమృతాంజనం మర్దనా చేసుకుంటూ గుమ్మం దగ్గరకు వచ్చింది సువర్చల. ఆలోచనలో పడి శేఖరు టైం చూసుకోనే లేదు. పక్కింటి టీవీలోంచి హిందీ వార్తలు వస్తున్నాయి. సువర్చలకి సమాధానం ఏమీ చెప్పకుండా కుర్చీ లోపలికి మడుచుకుని టీవీ ఆన్ చేశాడు. సువర్చల నిశ్శబ్దంగా బెడ్రూంలోకి వెళ్ళిపోయింది. కళ్ళు టీవీ మీదున్న ఆలోచనలు ఎక్కడో. ఇంగ్లీష్ వార్తలు అయ్యాక టీవీ కట్టేసి కొంచెం పెరుగన్నం తినేసి తలుపులన్నీ వేసుకున్నాడు శేఖర్. రోజు టీవీలో ఇంగ్లీష్ వార్తలు అయ్యాక ఓవర్ బ్రిడ్జి దాటుకుని స్టేషన్కి అవతల వైపు బంకు దగ్గర 10 నిమిషాలు నిలబడి సిగరెట్ కాల్చుకుని ఇంటికి రావడం అలవాటు. ఆ రోజు ఎక్కడికి వెళ్ళాలనిపించలేదు. వేడెక్కిన బుర్రతో ఇంట్లోనే పెట్టె సిగరెట్లు ఆపాటికే ఊదేశాడు. డబల్ కాట్ మీద సువర్చల పక్కన ముళ్ళ మీద పడుకున్నట్లుగా ఉంది శేఖర్కి. ఆమె చీర కొంగు తగిలినా కంపరం పుట్టేలా ఉంది. మంచం మీద ఈ వైపుకు జరిగి చేయి క్రిందకు వేలాడేసుకుని పడుకున్నాడు. ఆ రాత్రి కంటి మీద కునుకు లేదు. మర్నాడు భోజనం కాగానే 11 కల్లా డ్రెస్ వేసుకున్నాడు శేఖర్. ఉదయం నుంచి సువర్చలతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆదివారం కదా, ఈ టైంలో ఎక్కడికి ప్రయాణం? డైనింగ్ టేబుల్ తుడుచుకు వచ్చింది సువర్చల. ఇయర్ ఎండ్ దగ్గర పడుతోంది కదా, బోలెడు పని. ఆఫీసర్లకైనా చెల్లదు. సువర్చల గొంతులో వ్యంగ్యం. సాయంత్రం 5 దాటాకొస్తాను. బూట్స్ వేసుకోవడానికి బద్ధకం వేసి ఆకు చెప్పులు వేసుకుని యువతలకి వచ్చాడు శేఖర్. బ్యాంకులో పని మీద మనసు లగ్నం కావడం లేదు. రాత్రి బొత్తిగా నిద్ర లేకపోవడంతో ఇసుక పోసుకున్నట్టుగా భగభగలాడుతున్నాయి కళ్ళు. అలా ఉన్నారే, ఒంట్లో బాగోలేదా? లంచ్ అయ్యాక అడిగాడు ఆఫీసర్ అమర్నాథ్. కొద్దిగా తలనొప్పి. ఒంట్లో బాగోలేకపోతే ఎందుకు వచ్చారు? సండే కంపల్సరీగా రావాలని లేదు కదా.
వెళ్ళిపోండి, రెస్ట్ తీసుకోండి. శేఖర్ ఇల్లు చేరేసరికి 4 అయింది. ఇంటికి తాళం. శేఖరు ఉలిక్కిపడ్డాడు. గబా గబా ఓవర్ బ్రిడ్జి దాటి ఆటో ఇంద్రలోక్ లాడ్జీకి మాట్లాడుకున్నాడు. అతను ఇంద్రలోక్ లాడ్జీ దగ్గర ఆటో దిగుతుంటే అప్పుడే లాడ్జీలోంచి యువతలకు వచ్చి ఆటో ఎక్కుతోంది సువర్చల. ఉసూరుమన్నాడు. శేఖర్ వస్తుండగానే సువర్చల ఎక్కిన ఆటో రైల్వే ఫీడర్స్ రోడ్లో దూసుకుపోయింది. దొంగను పట్టుకోవడంలో విఫలమైన పోలీస్ మనసులా ఉంది శేఖర్ మనసు. నీరసంగా అడుగులో అడుగు వేసుకుంటూ అరగంటకి ఇల్లు చేరుకున్నాడు. పట్టుచీరలో ఎదురొచ్చింది సువర్చల. ఎంతో హుషారుగా ఉంది. జానకొదిన గారి అమ్మాయి పెద్ద మనిషి అయిందంట. పేరంటానికి వెళ్తున్నాను. 1 గంటలో వచ్చేస్తాను. కాఫీ ఫ్లాస్క్లో పోసుంచాను. జవాబు చెప్పేలోగా యువతలకి వచ్చిన ఇంటావిడితో గలగలా కబుర్లు చెబుతూ వెళ్ళిపోయింది సువర్చల. నడి రోడ్డు మీద సువర్చల జుట్టు పట్టుకు కొట్టాలన్నంత కోపంగా ఉంది శేఖర్కు. తమ తప్పేం లేకపోయినా విధివశాత్తు భర్తను పోగొట్టుకున్న అభాగినులు ఇటువంటి పేరంటాలకి అనర్హులు. భర్త చాటున నీచాతి నీచమైన తప్పులు చేసేవాళ్ళు పట్టుచీర కట్టుకుని తల నిండా పూలు చేతి నిండా గాజులతో ఉంటే ముత్తైదువా అంటూ కాళ్ళు కళ్ళకద్దుకుని అక్షంతలు వేయించుకుంటారు పిచ్చిజనం. విరక్తిగా నవ్వుకున్నాడు శేఖర్. వీధి తలుపు వేసుకుని స్నానానికి వెళ్ళాడు. షవర్ కింద 10 నిమిషాల పాటు తల ఉంచాక కొద్దిగా తలనొప్పి తగ్గింది. బీర్వాలోంచి ఇస్త్రీ లుంగి తీసుకుంటుంటే సువర్చల చీరల కింద గ్రే కలర్ హ్యాండ్ బ్యాగ్ కనిపించింది. తను హైదరాబాదు ట్రైనింగ్కు వెళ్ళినప్పుడు కొన్నది. సువర్చల లాడ్జీ నుంచి యువతలకు వస్తున్నప్పుడు ఆమె భుజానికి ఆ బ్యాగ్ వేలాడుతోంది. ఆ బ్యాగ్ జిప్పు లాగి చూశాడు శేఖర్. లోపల ఏవో చీరల తాలూకు బిల్లులు 4-5, 10 రూపాయల నోట్లు, కొద్దిగా చిల్లరతో పాటు ఏదో కవరు మీద తన పేరుంది. తనకి లెటర్ ఏదో వచ్చినట్టు సువర్చల చెప్పనేలేదు. ఆతృతగా కవర్లోంచి గులాబీ రంగు కాగితం బయటకు తీశాడు. ముత్యాలు పొందికగా సర్దినట్టున్న దస్తూరి. కింద సంతకం చూశాడు. శ్రీలత. ఉద్వేగం పట్టలేక గబగబా ఉత్తరం చదవడం ఆరంభించాడు. శేఖర్ డియర్, నేను గుర్తున్నానా? నిన్ను చూసి అప్పుడే 4 ఏళ్ళు అయిందంటే నమ్మాలనిపించటం లేదు. అసలు నిన్ను చూడకుండా ఇన్నేళ్ళు ఎలా ఉండగలిగానో నాకే అర్థం కావడం లేదు. శేఖర్, నిజంగా ఆ లవ్లీ కాలేజీ డేస్ మర్చిపోలేం కదూ. ఇన్నేళ్ళు జరిగిందంతా స్వప్నంగా మారి మళ్ళీ మనం కాలేజీ స్టూడెంట్స్ అయి కలుసుకోగలిగితే ఎంత బాగుంటుందన్న మధురమైన ఊహ. శేఖర్, ఆ రోజు నీకు గుర్తుందా? ఎప్పటిలా నాకు అకౌంటెన్సీ చెప్పడానికి మా ఇంటికి వచ్చావు. అయితే మధ్యాహ్నమే మా తాతగారు ఆరోగ్యం బాగోలేదని టెలిగ్రామ్ వచ్చి మా ఊరు వెళ్ళిపోయారు అమ్మా నాన్న. నువ్వు వచ్చినందుకు సంతోషం. ఒంటరిగా నీతో గడపాలంటే సిగ్గు, భయం. నువ్వు మాత్రం ఎంతో హుషారుగా ధైర్యం చెప్పావు. మరువలేని మరపురాని మొదటి ముద్దును ప్రసాదించావు. ఎంతో అనుభవజ్ఞుడిలా స్వర్గసుఖాలు చవి చూపించావు. మానసికంగా ఏనాడో నీదానినైన నేను ఆ రోజు శారీరకంగా కూడా నీదానినైపోయాను. శేఖర్, నువ్వు ఉద్యోగం రాగానే మంచి కట్నమిచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నావని తెలియగానే నిజంగా చచ్చిపోవాలనిపించింది. నాకు నెలలాళ్ల పాటు తిండి తిప్పలు లేకుండా శవంలా తయారయ్యాను. 6 నెలలకు కానీ మామూలు మనిషిని కాలేకపోయాను. నాకు పెళ్లి చేసుకోవాలనిపించలేదు. ఆ బెంగతోనే నాన్న పోయారు. అనంతపురం వెళ్ళిన కొత్తలో ఇంటి అడ్రస్ ఇస్తూ లెటర్ రాశావు. పెళ్ళయ్యాక పూర్తిగా మానేశావు. నీకు ఇష్టం లేని పని నేను చేయలేనని నీకు తెలుసు. అందుకే నేను మానుకున్నాను. మా తమ్ముడిని ఇంజనీరింగ్ కాలేజీలో చేర్పించడానికి అనుకోకుండా అనంతపురం వచ్చాను. నీకోసం 2 రోజులు ఇంద్రలోక్ లాడ్జీలో ఉంటున్నాను. నీ నుంచి నేనేమీ హక్కులు కోరను. నిన్ను మరో ఇల్లు నా కోసం ఏర్పాటు చేయమని కోరను. అమ్మను పోషించుకోవడానికి, తమ్ముణ్ణి చదివించుకోవడానికి
నాన్న పుణ్యాన దొరికిన క్లర్క్ ఉద్యోగం ఉంది. నీ నుంచి కోరేది సుఖం. జీవితంలో నీతో ఒకే ఒక్కసారి పంచుకున్న ఆ సుఖం మరోసారి రుచి చూపించవు? ఇలా బరితెగించి వ్రాస్తున్నానని నా మీద అసహ్యపడవుగా? నీ మీద ప్రమాణం చేసి చెబుతున్నాను. 4 ఏళ్ల క్రితం నన్ను నేను నీకు అర్పించుకున్న తరువాత ఈరోజు వరకు నిప్పులా ఉన్నాను. కాకతాళీయంగా ఇక్కడికి వచ్చాను గనక నిన్ను కలవాలనుకుంటున్నాయి నా మనసు వయసు. నన్ను నమ్ము. ఈ శరీరాన్ని నీకు తప్ప మరెవరికీ అర్పించుకోలేను ఈ జన్మకి. శ్రీలత. శేఖర్ ఉత్తరం ముగించేసరికి కాలింగ్ బెల్ మోగింది. కవరు చప్పున ఆ బ్యాగ్లోకి తోసేసి బీరువా తలుపు మూసి వెళ్ళి వీధి తలుపు తీశాడు. సువర్చల పేరంటో నుంచి తిరిగి వచ్చింది. వస్తూనే వీధి తలుపు మూసి శేఖర్ మొహం మీద ముద్దుల వర్షం కురిపించింది. ఏమిటిది అసహ్యంగా? చి వదులు! భార్యను విదిలించి కొట్టాడు శేఖర్. సువర్చల చిన్నబుచ్చుకోలేదు, బాధపడలేదు. ప్రేమగా శేఖర్ ముఖాన్ని తన గుండెలకు అదుముకుంది. నిజంగా మా వారు బంగారు కొండ. నాకు తెలుసు మీరు నా ఒక్కరివారేనని. అయినా ఏమోలో అనుమానం. 2 రోజులుగా నరకం అనుభవిస్తున్నాను. నాకేం అర్థం కావడం లేదు. తన భుజం చుట్టూ ఉన్న ఆమె చేతులు తోసేస్తూ అన్నాడు శేఖర్. లోపలికెళ్ళి పర్సులోంచి శ్రీలత వ్రాసిన ఉత్తరం తీసుకొచ్చింది సువర్చల. అప్పుడే ఆ ఉత్తరం చదువుతున్నట్టుగా మొహంలో భావాలు కనపడకుండా జాగ్రత్త పడుతూ మరోసారి ఆ ఉత్తరం చదివాడు శేఖర్. తను చేసిన తప్పుకు సాక్ష్యం ఆ లేఖ. అయినా సువర్చల తనని ఇంకా ఇంతగా ఎలా ప్రేమించగలుగుతోంది? సాక్ష్యం లేకపోయినా తప్పు చేసిందన్న అనుమానం కలగగానే ఆమె పేక నులిమేయాలన్నంత ఆవేశం వచ్చింది తనకి. ఆ ఉత్తరం పట్టుకుని నిన్న ఆ లాడ్జికి వెళ్ళాను. ఆవిడ ఎక్కడికో బయటకు వెళ్ళిందట. రూమ్కి తాళం ఉంది. మళ్ళీ మీరు వచ్చే వేళవుతుందని ఇంటికి వచ్చేశాను. శేఖర్ జుట్టు సవరిస్తోంది సువర్చల. శేఖర్ నిశ్శబ్దంగా వింటున్నాడు. మళ్ళీ ఈరోజు మధ్యాహ్నం 3ంటికి వెళ్ళాను. ఆ అమ్మాయే తలుపు తీసింది. పెళ్ళైన పరాయి మొగుళ్ళకి ఇటువంటి ఉత్తరాలు వ్రాయవచ్చా అని గుమ్మంలో నిలబడే అడిగాను. తను లోపలికి వచ్చి కూర్చోమంది. సిగ్గనేదే లేని నువ్వు అసలు ఆడదానివేనా అని మొహం మీదే అడిగాను కుర్చీలో కూర్చుంటూ. మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోండి అంది ఆవిడ మంచినీళ్ళ గ్లాస్ అందిస్తూ. ఏ భార్య అయినా భర్త పరాయి ఆడదానికి సర్వసంపదలు అమర్చినా బాధపడనంతగా ఆ సుఖం అందిస్తే బాధపడుతుందని పెళ్ళి పెటాకులు లేని నీలాంటి బరితెగించిన ఆడదానికి ఏం తెలుస్తుంది అన్నాను. మంచినీళ్లు తాగాక ఆవిడ చాలా ఓపిగ్గా నా తిట్లన్నీ భరించింది. నవ్వింది సువర్చల. శేఖర్కు చెమటలు పోస్తున్నాయి. తను ఇన్నేళ్లుగా తనలోనే దాచుకున్న తప్పు భార్యకు తెలిసిపోయింది. తనకు తెలుసు భర్త చేసిన అటువంటి తప్పును ఏ భార్య క్షమించదు. కానీ విచిత్రంగా సువర్చల హాయిగా నవ్వేస్తూ ప్రేమగా తనని దగ్గరకు తీసుకుంటోంది. నీ శాపనార్థాలకి ఆవిడ జవాబేమిటి? అడగకూడదనుకుంటూనే అడిగాడు. ఆ శేఖరు ఎవరో వేరట. ఇంటి నంబరు 220 వేయడానికి బదులు 20 వేసిందట. కాకతాళీయంగా మీ పేరు శేఖర్ కావడంతో నేను అపార్థం చేసుకున్నాను. పొద్దున తను ఆ శేఖర్ కోసం ఫస్ట్ రోడ్ అంతా తిరిగిందట. అతను 2 ఏళ్ల క్రితమే వైజాగ్ వెళ్ళిపోయాట. ఆవిడ ఈరోజు వెంకటాద్రిలో హైదరాబాద్ వెళ్ళిపోతుంది. గట్టిగా శేఖర్ పెదవులు చుంబించింది సువర్చల. గుండెల మీద నుంచి పెద్ద బరువును దించినట్లుగా ఉంది శేఖర్కి. తప్పును ఇంతగా అసహించుకునే భార్య తప్పు చేసి ఉంటుందని అనుమానించిన తన సంకుచిత స్వభావానికి సిగ్గుపడ్డాడు శేఖర్. మిమ్మల్ని అనుమానించినందుకు సారీ అండి. పదండి భోంచేద్దాం. శేఖర్ చేయి పట్టుకుని లేపింది సువర్చల. ఇంగ్లీష్ వార్తలు కాగానే అలవాటుగా యువతలకు వచ్చాడు శేఖర్. ఓవర్ బ్రిడ్జి దాటి ఆ వైపుకు వెళ్ళలేదు. ఈ వైపునున్న మీటర్ గేజ్ ప్లాట్ఫామ్ మీదకు నడిచాడు. వెంకటాద్రి రాబోతున్నట్లుగా అనౌన్స్మెంట్ జరుగుతోంది. శేఖర్ కళ్ళు శ్రీలత కోసం వెతుకుతున్నాయి. ఓవర్ బ్రిడ్జి కింద చీకట్లో చేతిలో సూట్ కేసుతో శేఖర్ని చూడగానే ఎవరో పరాయి మనిషిని చూసినట్టుగా
చూపు మరల్చుకుంది శ్రీలత. ఎలా ఉన్నావు శ్రీలత? ముందు తనే పలకరించాడు శేఖర్. నువ్వెందుకొచ్చావు? పెళ్ళైపోయాక ఇలా పెళ్ళాలకు తెలియకుండా పరాయి ఆడవాళ్లను కలుసుకోవడానికి రావడం సిగ్గుగా లేదు? శేఖర్ తల దించుకున్నాడు. నీకు థ్యాంక్స్ చెబుదామని. ఎందుకు? మా శ్రీమతితో ఆ శేఖర్ ఈ శేఖర్ కాడని అబద్ధం చెప్పినందుకు. అబద్ధం చెప్పినంత మాత్రాన చేసిన తప్పు ఒప్పైపోదుగా. అందుకే ప్రత్యేకంగా నీకో సంగతి చెప్పాలని వచ్చాను. తెలిసి తెలియని వయసులో ఏదో జరిగిపోయింది. ఇంకెప్పుడూ ఇటువంటి తప్పు చేయకు. నాకు ఉత్తరాలు రాయొద్దు. మా సంసారం ప్రశాంతంగా సాగని. చేతులు రెండూ జోడించాడు. శ్రీలత కంట్లో నలకపడినట్టుగా కొంగుతో కళ్ళు తుడుచుకుంది. నీతో చేసింది నా మొదటి తప్పు. పెళ్ళైపోయిన నిన్ను రమ్మంటూ ఉత్తరం రాయడం నా ఆఖరి తప్పు. నా తప్పు నేను తెలుసుకునేలా చేసిన నీ శ్రీమతికి నేను కృతజ్ఞురాలిని. నీ మనసులో శ్రీలత జ్ఞాపకాలంటూ ఏ మూలైనా ఉంటే ఈ క్షణంలోనే శాశ్వతంగా చెరిపేసుకో. రైలు ప్లాట్ఫామ్ మీదకొస్తున్న శబ్దంలో ఆమె మాటలు అస్పష్టంగా వినిపించాయి శేఖర్ చెవులకి. ఆమెను రైలెక్కించడానికి ఆమె చేతిలోని సూట్ కేసు అందుకోబోయాడు శేఖర్. వద్దు, నాకు వీడ్కోలు ఈరోజు చెప్పవద్దు. ఏనాడో చెప్పేశావనుకో. వెళ్ళిపో. సూట్ కేసుతో చురుగ్గా అడుగులు వేసి రిజర్వ్డ్ కంపార్ట్మెంట్లోకి ఎక్కేసింది శ్రీలత. రైలు ఆగి ఉన్న 2 నిమిషాల పాటు తన మొహం శేఖర్కి చూపించడం ఇష్టం లేని దానిలా విండో తలుపులు 2 వేసేసుకుంది శ్రీలత. భారంగా నిట్టూర్చి స్టేషన్ బయటకు వచ్చాడు శేఖర్. చీకట్లో ఎదురుగా శివాలయం. శ్రీలతతో చేసిన తప్పే నా జీవితంలో ఆఖరి తప్పు కావాలి. అందుకు తగ్గ మనోనిగ్రహం నాకు ప్రసాదించు స్వామి. గుడికేసి 2 చేతులు జోడిస్తూ వేడుకున్నాడు శేఖర్. కథ పేరు ఆఖరి తప్పు. రచించిన వారు మాచిరాజు కామేశ్వరరావు గారు. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో 4గురికి షేర్ చేయండి. అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా. మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనందరి తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇటువంటి మంచి మంచి కథల కోసం కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.